ఈరోజు మీకు సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు ఎగ్స్, రొయ్యలు, బెండకాయ ఈ 3 కాంబినేషన్తో ఒక మంచి పులుసు తయారు చేస్తున్నాను. ఇది కూడా ఓల్డ్ రెసిపీయేనండి. రెసిపీయే. మీరు కూడా ఇది ట్రై చేసి నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్, రొయ్యలు, బెండకాయ, ఆనియన్, చిల్లీ, పసుపు, ఉప్పు, కారం, చింతపండు గుజ్జు. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం ఎట్లా తయారు చేయాలో చూద్దాం. మరి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాం. ఫస్ట్ మనం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కూడా చాలా తక్కువ వాడుతున్నానండి, ఎక్కువ వాడట్లేదు, చాలా లిమిటెడ్గా వాడుతున్నాను. 2 టీ స్పూన్స్ కన్నా ఎక్కువ వాడట్లేదు దేంట్లోనూ. ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసేసాను, జస్ట్ ఫ్రై చేసుకున్నాం. చిల్లీ కూడా వేస్తున్నాను. కొంచెం ఇది బాగా ఫ్రై అవ్వనండి. ఫ్రై అయిన తర్వాత మనం పసుపు వేసుకుందాం. కావాల్సిన వాళ్ళు మీరు ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు పులుసు కాబట్టి. లేదు అంటే డైరెక్ట్గా ఆనియన్స్, చిల్లీ వేసుకొని స్టార్ట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఎట్లయినా మీకు టేస్ట్ ఏం మారదు, బాగానే ఉంటుంది. కొంతమంది పులుసుకి ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేయకుండా ఏంటి అనుకుంటారు. మీకు ఎట్లా కావాలంటే అట్లా, కానీ ఈ రెసిపీకి మామూలుగా ఎవరు వేయరు. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందామండి. చూడండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం దీన్ని ఇలా ఫ్రై చేసుకుందాం. ఒక కలర్ చేంజ్ అవ్వాలండి, ఆనియన్ కలర్ కొంచెం చేంజ్ అయితే మనకి కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు కూడా స్లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి వంటలు, అప్పుడే దాని టేస్ట్ బాగా మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేస్తున్నాను, కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్ని. ఫస్ట్ ఇప్పుడు మనం బెండకాయలు వేస్తున్నాం. బెండకాయలకి పసుపు, ఉప్పు, కారం కూడా వేస్తానండి. ఫస్ట్ ఎట్లా పచ్చిమిర్చి చేస్తున్నాను కాబట్టి ఆ ఘాటు దీనికి పడుతుందని బెండకాయలు వేసాను. నెక్స్ట్ ఇప్పుడు రొయ్యలు వేస్తున్నాను. ఈ 2 బాగా కలుపుకోవాలండి. ఇవి 2 బాగా కలుపుకున్నాక కొంచెం కారం కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఎగ్స్ కూడా వేస్తున్నానండి. 3 ఎగ్స్ ఉన్నాయి, 3 ఎగ్స్ వేస్తున్నాను. బాగా కలుపుకున్నాక చింతపండు పులుసుని వేసానండి. ఇప్పుడు బాగా కలిపి పెట్టుకోవాలి.
కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను పులుసు బాగా ముక్కలకు పట్టేదానికని. కారం కొంచెం తక్కువైనట్టుందండి, కొంచెం కారం కూడా వేస్తున్నాను. మనకి కలర్ తెలిసిపోద్దండి కారం సరిపోయిందా లేదా అనేది. ఇప్పుడు ఈ పులుసు ముక్కలకి బాగా పట్టాలండి. ఒక 5 minutes to 10 minutes బాయిల్ అవ్వనండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందామండి. కూర దగ్గరికి వచ్చేసింది. చూడండి, గుమగుమలాడే మన బెండకాయ రొయ్యల కూర రెడీ అయిపోయింది. మన నోరూరించే గుమగుమలాడే రొయ్యలు, కోడిగుడ్డు, బెండకాయ ఈ 3 కాంబినేషన్తో ఒక మంచి పులుసు రెడీ అయ్యిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సింది. నాన్ వెజ్ ప్రియులకి ఇది ఒక బెస్ట్ రెసిపీ అండి. ప్రతి ఒక్కరూ చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కూడా పాతకాలం నాటి మంచి రెసిపీ. మళ్ళీ మీ ముందుకి ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.